మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడి గురించే మాట్లాడుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి ఆ రాయి వచ్చి తగిలింది, ఏమిటి అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి మాజీ మంత్రి కొడాలి నాని, అలాగే మంత్రి జోగి రమేష్, అలాగే జగన్తో పాటు గాయపడ్డ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ మన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రైతులంతా కూడా చెబుతున్న విషయాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, ఎవరో షార్ప్ షూటర్ మాత్రమే ఈ పని చేసి ఉంటారు. అది వెదర్ ఇట్ ఈస్ ఎయిర్ గన్ ఆర్ మరొకటి ఏదైనా కావచ్చు. కానీ మొత్తం మీద అయితే అది ఒక 200-300 అడుగుల దూరం నుంచి, ఆ పక్కనే ఉన్న ఒక స్కూల్ నుంచి ఎవరో మొత్తం మీద అయితే చాలా పకడ్బందీగా షూట్ చేసినట్టుగా కనిపిస్తున్నట్టు వీళ్ళంతా చెప్తున్నారు, వైసీపీ నాయకులంతా చెప్తున్నారు. ఎందుకంటే ఒక రాయి, ఎవరైనా ఒక మనిషి అంత బలంగా కొట్టలేడు అండ్ అంత జనంలో గురి చూసి కొట్టేంత సీన్ ఉండే ఛాన్సెస్ లేవు. ఖచ్చితంగా ఇది ఏదో సంథింగ్ ఒక ప్లాన్గానే మొత్తం సామాగ్రి సరంజామా రెడీ చేసుకునే ఈ రకమైన చర్యకు పాల్పడినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. సరే, షార్ప్ షూటర్ ఎవరితో చేయించారు, ఎవరు చేశారు, ఏమిటి అన్నది ఇదొక యాంగిల్. బట్ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు ఏమో అధికారులపైన చర్య తీసుకోవాలి, భద్రతా వైఫల్యం అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. లోకేష్ ఏమో ఆయన మరీ చిల్లరగా, అంటే ఆయన వక్ర బుద్ధి అనండి, లేకుంటే వెకిలి ఇచ్చేస్తానండి, లేకుంటే అత్యంత అపరిపక్వమైన రాజకీయ నాయకుడి లక్షణాలనండి. ఆయన చేసిన ట్వీట్ చాలా దారుణంగా ఉంది. రాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఇంకెక్కడి నుంచి వస్తాను, నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తాను కదా అని చెప్పి అతను ట్వీట్ చేశాడు. అంటే ఇదంతా నాటకం, బూటకం అని చెప్పడానికి లోకేష్ తన ట్వీట్లో ప్రయత్నించాడు. ఇంతకంటే దారుణం ఏది ఉండదు, అసలు నీకు బ్రెయిన్ లేదు, హార్ట్ లేవు, రెండు లేవని చెప్పి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ట్వీట్ చేశాడు. సరే, మొత్తం మీదైతే ఈ కేసు చాలా సున్నితమైన కేసుగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా దర్యాప్తు, అంటే సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రకరకాల క్లూస్ టీమ్స్ వగైరా అన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి, అంటే ఏ పాయింట్ నుంచి వాళ్ళు గురి చేసి కొట్టారు, ఎలా కొట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉన్నారు, ఆ పక్కకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి ఆయనకు కూడా తగిలింది, ఆయన కంటికి కూడా తీవ్రమైన గాయమైంది. అంటే దాన్ని బట్టి దాని తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒకెత్తు. టీడీపీ కానీ ఇతర నేతలు కానీ చిల్లరగా చేస్తున్న ఈ కామెంట్స్ వగైరా పట్ల కూడా ప్రజలు, ముఖ్యంగా చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఉండాల్సిన అవసరం లేదు. బట్ రాజకీయాల్లో కావాల్సింది ఏమిటంటే, ప్రధానంగా అధికారులకు రావాలనుకున్నారు అనుకోండి. టీడీపీ కూటమి అధికారులకు రావాలి ఎనీ కాస్ట్, అంటే చంద్రబాబు నాయుడు కథనం ప్రకారం కానీ, పవన్ కళ్యాణ్ కథనం ప్రకారం కానీ రావాలి. బట్ అధికారం రావాలి అంటే ప్రజల్ని మీరు ఏదో రకంగా కన్విన్స్ చేయాలి, ఏదో రకంగా ప్రజల్ని ఒప్పించి అధికారులకు రావాలి. కానీ అధికార పార్టీ నేతల్ని మీరు మొత్తంగా నిర్మూలించాలనుకుంటే అది అయ్యే పని కాకపోగా మీ పైన క్రిమినల్ కేసులు నమోదవుతాయి. ఎందుకంటే ఈ సంఘటనకు 2-3 రోజుల క్రితమే గుంటూరు జిల్లాలో ఒక సభలో, ఎన్నికల సభలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. 5 ఏళ్లుగా దున్నపోతుతో తన్నించుకున్నాము, బలహీనపడ్డాము, నీరసపడిపోయాము, ఇప్పుడు రోషం వచ్చింది మనకి. మన మీరందరూ కూడా ఏది దొరికితే అది, రాయి రప్ప మరొకటి ఏది దొరికితే దాన్ని తీసుకొని కొట్టండి, తన్నండి, తరమండి. అండ్ మీరు ఏమంటాం, ఫ్యాన్ అనేది అడ్రస్ లేకుండా ఉండాలి, ఫ్యాన్ దృష్టి పెట్టాలి, ఈ రకంగా కామెంట్స్ చేశాడు ఆయన. ఇది జరిగిన 3-4 రోజులకే ఈ సంఘటన జరిగింది అని అంటే, ఈ సంఘటనకు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధం ఉందా లేదన్నది దర్యాప్తులో తెలియ ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2,
చంద్రబాబు నాయుడు గారు విద్వేషపూరితమైన ప్రసంగం చేసినందుకు ఆయన పైన గ్యారంటీగా కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే రెచ్చగొట్టే విధమైన అండ్ హింసను ప్రేరేపించే విధమైన ప్రసంగం చేసినందుకు ఆయన పైన ఖచ్చితంగా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియవలసి ఉంది. గాయపడ్డ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో తేలే అంశాలు ఏ రకంగా ఉండబోతున్నాయన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు దీనిపైనే హాట్‌గా చర్చ జరుగుతోంది. ఇన్సిడెంట్ జరగగానే వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. వెంటనే కోలుకోవాలి, ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఈ సంఘటన పట్ల సీరియస్ అయింది. వెంటనే భద్రతను పెంచాల్సిందిగా ఈ ఎన్నికల కమిషన్ కూడా సూచించింది. అలాగే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కాలంగా కూడా ఆయనకు ప్రమాదం ఉంది, ఆయనకు ముప్పు ఉంది అని నేను చెప్తూనే ఉన్నాను. అది కూడా ఒక సామాజిక వర్గం నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఐదేళ్లుగా కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా మాత్రం మనకు కనిపిస్తున్నారు. కానీ ఆయన వేస్తున్న ఎత్తుగడలు కానీ, ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకుంటే ఆయన సంప్రదాయేతర పాలిటిక్స్ కానీ, రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో ఆయన ఎఫెక్ట్ అంటాం కదా, మన అంటే ప్రభావం కానీ ఇంకా ఇంకొక 25 ఏళ్ల పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలామంది రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అంటే ఆ విధమైన ఆ దిశగా ఏపీని ఆయన తీసుకువెళ్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితిలో బ్రేక్ చేయాలి. ఎందుకంటే మేమంతా సిద్ధమనే పేరుతో జరుగుతున్న సభలకు వస్తున్న జనం అంతా ఇంత కాదు, ఇసుక వేస్తే రాళ్ళంత జనం వస్తున్నారు. ఈ జనాన్ని జనం ఎట్లా వస్తున్నారు ఏమిటి? మనమేమో ఓవైపు జగన్ పట్ల భయంకరంగా వ్యతిరేకత ఉంది, ఆ సునామీ లాగుంది, ఆ వ్యతిరేకతలో ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడని చెప్పి మనం చెబుతుంటే రివర్స్లో జనం ఇంత పెద్ద ఎత్తున ఎట్లా వస్తున్నారు ఏమిటి అనేది కూడా తెలుగుదేశం పార్టీకి కంటికి కునుకు లేకుండా పోయినట్టుగా మనకు కనిపిస్తోంది. అందువల్ల అంటే ఇది వరకు బహుశా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో అంటే కృష్ణా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఒక కమ్మ నాయకుడు అంటే ఒక కమ్మ నాయకుడు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే కొడాలి నాని వంశీ గురించి మాట్లాడాడు ఆయన. ముందు వంశీ అండ్ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరిని నిర్మూలించాలని చెప్పాడు. నిర్మూలించాలంటే ఫిజికల్ ఇన్హలేషన్ అంటాం, అంటే అంతమొందించాలని చెప్పేశాడు. డైరెక్ట్గానే ఆయన పిలుపునిచ్చాడు. పైగా దానికి అతను ఏదో కొంత ఏది కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కొంత ఇస్తానని చెప్పాడు. ఇది కాకుండా అతను అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కామెంట్ చేశాడు. అసలు ఇదంతా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారినే తీసేస్తే పని అయిపోతుందని కూడా అప్పట్లో అతను చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో, ఎంత సంచలనం సృష్టించాయో కూడా మనకు తెలుసు. సో ఇదంతా చూస్తుంటే గడిచిన 2-3 ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యాఖ్యలు, ఇటువంటి కామెంట్స్, ఈ రకమైన వ్యవహారము, అట్లాగే ఇక మనకు ఈసారి కనుక అధికారం రాకపోతే మన సామాజిక వర్గానికి ఇక నూకలు చెల్లవు. ఇక మనం ఏపీలో బతకలేము, మనం ఏపీలో ఉండడానికి సాధ్యం కాదు, మనం ఇక ఆధిపత్యం చెలాయించలేము, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన పప్పులు ఉడకవు. కనుక ఏదైనా చేసి మనం అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి? అత్యంత శక్తివంతుడిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ఏదో పక్కా ప్రణాళిక రచించినట్టుగానే బహుశా ఈ మన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో ఒక పక్కా ప్లాన్ తోటే జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.